అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 115 ఎస్కేప్. ఇక స్టోరీలోకి వెళ్తే, స్నేహ కోసం వెయిట్రెస్ లంచ్ ఇవ్వడానికి రావడంతో బాడీగార్డ్స్ ఆమెను రూమ్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. మరుక్షణంలో డోర్ ఓపెన్ అయిన శబ్దం వచ్చింది. వెంటనే ఒక వెయిట్రెస్ డైనింగ్ కార్ను లోపలికి నెట్టుకొని వచ్చింది. ఆమె చూడటానికి దాదాపు స్నేహ వయసుతో సమానంగా, ముఖానికి మాస్క్, తలపై క్యాప్తో ఉంది. ఆమె ఫిజిక్ కూడా స్నేహలాగే ఉంది. వాళ్ళకు బాగా తెలిసిన వాళ్ళు తప్ప దూరంగా ఉంటే వాళ్ళిద్దరూ చూసే వాళ్ళకి ఒకేలా కనపడతారు. ఆమెను చూడగానే స్నేహ సంతోషంతో లేచి ఆమె దగ్గరకు వెళ్ళి గుసగుసగా, సిరి, నువ్వు నా కోసం వచ్చావా? థ్యాంక్ యూ సో మచ్ అని అంది. సిరి వెంటనే తన మాస్క్ క్యాప్ తీసి ఆమె పెదవులపై వేలు పెట్టి సైలెంట్గా ఉండమని సైగ చేస్తూ గోడకి అవతల వైపు బాడీగార్డ్స్ ఉన్నారని గుర్తు చేసింది. దాంతో స్నేహ వెంటనే అలర్ట్ అయ్యి గార్డ్స్కి వినపడేలా పెద్దగా మాట్లాడుతూ, నువ్వు నా కోసం ఏం ప్రిపేర్ చేశావు? ఏం చేయాలనుకుంటున్నావు? నేను పచ్చిమిర్చి వెల్లుల్లి తినను, దానికి బదులుగా నాకు పెప్పర్ యూస్ చేయాలి. నీకు ఇన్స్ట్రక్షన్స్లో చెప్పారా అని అడిగింది. చెప్పారు మేడం, నేను ఇప్పుడే ఫుడ్ రెడీ చేస్తాను అని అంది సిరి. ఇద్దరు క్యాజువల్గా మాట్లాడుకుంటున్నట్లుగా నటిస్తూ ఉండగానే సిరి డైనింగ్ కార్లో నుండి వైట్ డ్రెస్ ఒకదాన్ని తీసి స్నేహ చేతికి ఇచ్చింది. అది చూసిన స్నేహ ఆమె తనను బయటకు పంపాలనుకుంటుందని అర్థం చేసుకొని సంతోషించింది. కానీ ఇంతలోనే ఆలోచిస్తూ తాను బయటకు వెళ్తే సిరి లోపల ఉండిపోతుందని గుర్తుకొచ్చి కంగారుగా కళ్ళతోనే, నువ్వెలా వెళ్తావు అని ప్రశ్నించింది. అప్పుడు సిరి నవ్వుతూ తన గురించి ఆలోచించొద్దని చెప్పడానికి పక్కనే ఉన్న బాల్కనీ వైపు చేయి చూపించింది. దాంతో ఆమె అబ్బాయికి బాడీగార్డ్గా పనిచేస్తుంది కాబట్టి అలాంటి బిల్డింగ్స్ ఎక్కడం దిగడం సామాన్యమైన విషయమని అర్థం చేసుకుంది. దాంతో స్నేహ మనసుకి కాస్త తేలిగ్గా అనిపించింది. వెంటనే సిరి ఇచ్చిన వైట్ డ్రెస్ను వేసుకొని, నువ్వు చాలా బాగా ఫుడ్ ప్రిపేర్ చేసావు, థ్యాంక్ యూ అంటూ స్నేహ పెద్దగా ఆమెను పొగిడింది. థ్యాంక్ యూ మేడం, మీరు వీటిని తిని సాటిస్ఫై అయితే నాకు మంచి రేటింగ్ ఇవ్వండి అని నవ్వుతూ అడిగింది సిరి. తప్పకుండా అంటూ నవ్వింది స్నేహ. ఆమె వేసుకున్న డ్రెస్ చూసి సిరి సంతృప్తిగా తలూపి, ఇక మీరు మీ ఫుడ్ని ఎంజాయ్ చేయండి మేడం అని అంది. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పింది స్నేహ. సిరి వెంటనే డైనింగ్ కార్ దగ్గర నుండి పక్కకు వచ్చి నిల్చుంది. అప్పుడు స్నేహ ఆ డైనింగ్ కార్ను పట్టుకొని సిరి ఇచ్చిన క్యాప్ మాస్క్ను ముఖానికి వేసుకుంది. సిరి లోపలికి వచ్చేటప్పుడు క్యాప్ మాస్క్ వేసుకొని ఉండటంతో స్నేహ వెళ్ళేటప్పుడు కూడా అలాగే వేసుకుంటే ఎవరికీ డౌట్ రాకుండా ఉంటుందని అనుకున్నారు. అంతా రెడీ అయిన తర్వాత స్నేహ తలదించుకొని నెమ్మదిగా డోర్ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత లోపల నుండి వెయిటర్ కోసం డోర్ తెరవండి అని అంది. దాంతో బయట ఉన్న గార్డులు ఇద్దరూ డోర్ ఓపెన్ చేశారు. స్నేహ వెంటనే తలదించుకొని డైనింగ్ కార్ను బయటకు నెట్టుకొని అటు ఇటు చూడకుండా స్ట్రైట్గా లిఫ్ట్ వైపు వెళ్ళిపోయింది. మరుక్షణంలో ఎలివేటర్ కూడా రావడంతో అందులోకి వెళ్ళిన స్నేహ డోర్ క్లోజ్ అవ్వగానే టెన్షన్ నుండి రిలీజ్ అవుతూ దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది. ఒక పెద్ద ఆపద నుండి బయటపడినందుకు ఆమె సంతోషించింది. ఎలివేటర్ దిగిన వెంటనే డైనింగ్ కార్ను లాంజ్లో వదిలి అందులో ఉన్న డ్రెస్ను తీసుకొని పక్కన ఉన్న వాష్రూమ్కి వెళ్ళి మార్చుకొని ఒక్కసారిగా వెనక డోర్ నుండి బయటకు పరిగెత్తింది. వెంటనే ఆమె ముందుకు ఒక ట్యాక్సీ వచ్చాగింది. స్నేహ ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి కార్లో ఎక్కి క్లౌడ్ ప్యాలెస్కి పోనివ్వు అని అంది. వెంటనే డ్రైవర్ ఎస్ మేడం అంటూ కార్ను ముందుకు పోనిచ్చాడు. ట్యాక్సీలో కూర్చున్న స్నేహ ఆలోచిస్తూ, అభయ్ ఎప్పుడూ నా గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు, అందుకే నన్ను రక్షించడానికి సిరిని పంపించాడు. అనుకున్నట్లే నన్ను కాపాడాడు. ఇప్పుడు యువన్ను కూడా కాపాడడానికి అతని హెల్ప్ అడగాలి. యువన్ నా దగ్గరకు రాగానే ఇద్దరం కలిసి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకూడదు అని అనుకుంది. మెల్లగా దూరం అవుతున్న సుప్రీం హోటల్ను చూస్తూ ఆమె ఒక రకమైన నిరుత్సాహానికి లోనైంది. నిజానికి అక్కడి నుండి ఆమెకు వెళ్ళాలని లేదు, కానీ అక్కడ ఉండాలని కూడా అనిపించలేదు. ఫ్యూచర్ గురించి ఆలోచించి తాను అక్కడే ఉంటే అక్షయ్కి నష్టం జరుగుతుందని అనుకున్న స్నేహ అక్కడ నుండి వెళ్ళడానికే మొగ్గు చూపింది. సుప్రీం హోటల్లో స్నేహ వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది. దాంతో వెంటనే సిరి ఆ రూమ్ బాల్కనీ కిటికీలో నుంచి కిందకు ఉన్న పైప్ లైన్ని పట్టుకొని మెల్లగా జారుకుంటూ కిందకు దిగింది. ఆమె ముందుగానే ట్రైనింగ్ ఫీల్డ్లో ఇలాంటి విషయాల్లో ట్రైనింగ్ తీసుకొని ఉండడం వల్ల అది ఆమెకు పెద్ద కష్టంగా అనిపించలేదు.
కానీ ఆమె కింద దిగిన వెంటనే ఎదురుగా హోటల్ బయట పార్క్ చేసిన అక్షయ్ కారును చూసింది. దాంతో వెంటనే తన ట్రాక్లో ఆగి పిల్లర్ పక్కన దాక్కుంది. సుప్రీం హోటల్ దగ్గర అక్షయ్ అప్పుడే కారు దిగాడు. ఆఫీస్లో పని పూర్తవడంతో నేరుగా స్నేహ దగ్గరకు వచ్చి ఆమెను చూడాలని అనుకున్నాడు అక్షయ్. బలవంతంగా బందీగా చేసుకొనైనా సరే ఆమెను తన దగ్గరే ఉంచుకోవాలని ఎందుకు అనిపిస్తుందో అతనికి అర్థం కాలేదు. ఆ ఆలోచనతోనే ఎలివేటర్లోకి వెళ్ళి 5th ఫ్లోర్లోకి వెళ్ళాడు. అక్షయ్ పైకి వెళ్ళడం చూసిన సిరి హడావిడిగా బయటకు వచ్చి అక్కడ ఉన్న క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయింది. ఎలివేటర్ నుండి బయటకు వచ్చిన అక్షయ్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న గార్డ్స్ని, మేడం ఎలా ఉన్నారు, ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అడిగాడు. లేదు సార్, మేడం బాగానే ఉన్నారు, ఆవిడ లంచ్ కూడా చేశారు అని చెప్పాడు. అది వినగానే అక్షయ్ ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. వెంటనే డోర్ తీసి మెల్లగా లోపలికి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళిన అక్షయ్కి గదిలో వింత నిశ్శబ్దం ఉన్నట్లు అనిపించింది. ఒక క్షణం పాటు ఏదో తప్పు జరిగిందన్న ఫీలింగ్ కూడా కలిగింది. దాంతో వెంటనే గదిలో చుట్టుపక్కల చూశాడు. ఎక్కడా స్నేహ కనిపించలేదు. వెంటనే బెడ్రూమ్ తలుపు తెరిచాడు. అక్కడ కూడా ఆమె లేకపోవడంతో అతని కళ్ళు నెమ్మదిగా కోపంతో నిండిపోయాయి. అంటే స్నేహ ఈసారి కూడా నా దగ్గర నుంచి పారిపోయే ధైర్యం చేసిందని అనుకుంటూ కోపంగా డోర్ గట్టిగా లాగి బయటకు వచ్చాడు. వెంటనే అక్కడ ఉన్న గార్డ్స్ ముందుకు వెళ్ళి, ఆమె ఎలా తప్పించుకొని పారిపోయింది, మీరు బయటే ఉండి ఏం చేస్తున్నారు అని అడిగాడు. అక్షయ్ కోపాన్ని చూసిన గార్డ్స్ వణికిపోతూ, సార్ నిజంగా ఏం జరిగిందో మాకు తెలియదు, మీరు చెప్పినట్లే మేము ఇక్కడ నుండి కదలలేదు అని అన్నారు. ఒక క్షణం పాటు వాళ్ళకు కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు. గదిలో ఉన్న స్నేహ ఎలా మాయమైందో అంతు చిక్కలేదు. ఇంతలో ఒక గార్డ్ ఆలోచిస్తూ ధైర్యం కూడా తెచ్చుకొని అతనితో మాట్లాడుతూ, బాస్, ఇది నిజంగా చాలా వింతగా ఉంది. మేడం రూమ్లో నుంచి బయటకు రాలేదు, కానీ మధ్యాహ్నం ఒక వెయిటర్ వచ్చింది, లోపలికి వెళ్ళి భోజనం సర్వ్ చేసి తర్వాత వెళ్ళిపోయింది. అంతకుమించి ఇక్కడ ఏం జరగలేదు. రూమ్లోకి భోజనం వెళ్ళిన దగ్గర నుంచి మేడం కూడా ఎలాంటి గొడవ చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నారు అని చెప్తూనే వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్లు, బాస్, అంటే ఆ వెయిటర్ని లోపల పెట్టి మేడం బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చు అంటూ తన అనుమానాన్ని బయట పెట్టాడు. దాంతో జరిగిన విషయం మొత్తం తెలుసుకున్న అక్షయ్ ఒక క్షణం ఆలోచించి స్నేహకు హెల్ప్ చేయమని ఆ వెయిటర్ని ఎవరు పంపించి ఉంటారని ఆలోచిస్తూ ఉండగానే అభయ్ ముఖం అతని కళ్ళ ముందు మెదిలింది. దాంతో వెంటనే కోపంగా, అభయ్, నీకు ఎంత ధైర్యం, నువ్వు మళ్ళీ నా విషయాల్లో ఇంటర్ఫియర్ అయ్యావు అంటూ వెంటనే తన గార్డ్స్తో క్లౌడ్ ప్యాలెస్కి పదండి అంటూనే ముందుకు కదిలాడు. మరోవైపు క్లౌడ్ ప్యాలెస్లో అభయ్ రిలాక్స్డ్గా సోఫాలో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. అప్పుడే స్నేహ హడావిడిగా లోపలికి వస్తూ కనిపించింది. ఆమెను చూడగానే అభయ్ నవ్వుతూ, చాలా పెద్ద అడ్వెంచర్ చేసి వచ్చినట్లునో అని అన్నాడు. స్నేహ వెంటనే, అభయ్, నువ్వు చేసిన హెల్ప్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను, కానీ నాకు నీ దగ్గర నుండి మరో హెల్ప్ కూడా కావాలి. యువన్ ఇంకా అక్షయ్ దగ్గరే ఉన్నాడు. నువ్వు యువన్ను అక్కడి నుంచి తీసుకురాగలవా? నా కొడుకు నా దగ్గరికి వస్తే మేమిద్దరం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా లేట్ అయితే అక్షయ్ నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాడు అని అంది. ఆమె ఆ మాటలు చెప్తున్నప్పుడే కోపంగా ఉన్న అక్షయ్ ముఖం ఆమె కళ్ళ ముందు మెదిలింది. అభయ్ ఆమె చెప్పేది కూల్గా వింటూ స్నేహ పడే టెన్షన్తో ఏమాత్రం సంబంధం లేనట్లు ప్రశాంతంగా సోఫాలో కూర్చొని సిగర్ ఆస్వాదిస్తూనే ఉన్నాడు. అతని ప్రవర్తనకు స్నేహ కొంచెం అయోమయంగా చూసింది. కానీ ఇప్పుడు అతని తప్ప ఆమెకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆమె మళ్ళీ మాట్లాడుతూ, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి అని అడిగింది. ఆమె మాటలు విని అభయ్ ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ అంతలోనే ఆగిపోతూ, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అన్నాడు. ఆ మాట విన్న స్నేహ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాంతో ఆమె హడావిడిగా అతన్ని మళ్ళీ ఏదో అడగబోయింది. కానీ ఇంతలోనే వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అభయ్ సార్, అక్షయ్ తన వాళ్ళతో మన క్లౌడ్ ప్యాలెస్ని అటాక్ చేయడానికి వస్తున్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న స్నేహ కంగారుగా అభయ్ దగ్గరకు వెళ్ళి, అక్షయ్ వస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి, త్వరగా నువ్వు ఏదో ఒకటి ఆలోచించు అని అడిగింది. అప్పుడు సోఫాలో కూర్చొని ఉన్న అభయ్ కూల్గా చూసి, స్నేహ, నీకు కంగారులో తెలియట్లేదు, అతను వచ్చేది నా కోసం కాదు, నీ కోసం అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహకు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. వెంటనే అభయ్ ముఖాన్ని పచ్చడి చేయాలనిపించింది. కానీ ఆ పని చేయలేక
అతని వైపు ఉక్రోషంగా చూసి, సరే అయితే నువ్వు ఇప్పుడు నాకు హెల్ప్ చేయకపోతే నువ్వే నన్ను బెదిరించి ఇక్కడికి తీసుకువచ్చావని అక్షయ్తో చెప్తాను. అప్పుడు అతను నిన్ను కూడా వదిలిపెట్టడు అని బెదిరించింది. ఆ మాటలు విని అభయ్ ఒక క్షణం ఆమె తెలివితేటలకు అబ్బురపడి అంతలోనే నవ్వుకుంటూ తన వాళ్ళ వైపు చూసి, విన్నారా మేడం ఏం చెప్పారో? అయితే మనం ఇప్పుడు తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరాలి. ఇంకా మీరు అలా సైలెంట్గా ఎందుకు నుంచున్నారు? వచ్చి ఆమెను బంధించి లాక్ చేయండి అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ ఒక్కసారిగా షాక్ అయింది. అభయ్ ఉద్దేశం ఏంటో ఆమెకు వెంటనే అర్థమైంది. అతను ఈ పరిస్థితిని ఉపయోగించుకొని తనని ఎరగా వాడబోతున్నాడు. దాంతో స్నేహ వెంటనే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. కానీ అప్పటికే అభయ్ గార్డ్స్ ఆమె ముందుకు వెళ్ళి కదలనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఆమె నోరు మూసేశారు. అప్పుడు అభయ్ ఆమెను పక్కనే ఉన్న గదిలో బంధించండి అని తన వాళ్ళతో చెప్పాడు. ఓకే బాస్ అని చెప్పి అతని మనుషులు స్నేహాను తీసుకెళ్లి బంధించి గదిలో పెట్టి లాక్ చేశారు. దాంతో అభయ్ చేసిన మోసాన్ని తెలుసుకున్న స్నేహ అతన్ని నమ్మినందుకు తనను తానే తిట్టుకుంది. పైగా మళ్ళీ ఈరోజు అక్షయ్ని లొంగ తీసుకోవడానికి తనను ఉపయోగించబోతున్నాడని అర్థం చేసుకుంది. దాంతో ఆమె మనసులో గిల్టీనెస్ మొదలైంది. వెంటనే ఆ గదిలో నుంచి తప్పించుకోవడం కోసం చుట్టూ చూసింది. కానీ ఆ గది మొత్తం చుట్టూ అద్దాలతో ఉంది. ఆ గదిలో ఉన్న స్నేహ బయట వాళ్ళకి కనిపించకపోయినా లోపల ఉన్న స్నేహకి బయట ఉన్న అభయ్తో పాటు అక్కడ జరుగుతున్నదంతా క్లియర్గా కనపడుతోంది. మళ్ళీ రిలాక్స్డ్గా కూర్చొని సిగరెట్ తాగుతూ ఉన్నాడు అభయ్. అప్పుడు అక్షయ్ తన మనుషులతో క్లౌడ్ ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యాడు. అక్షయ్ని చూడగానే తన గుండె వేగంగా కొట్టుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అని ఆమె కంగారు పడుతోంది. అతను తన కళ్ళ ముందే ఉన్నా తనను చూడలేకపోవడంతో ఆమెకు తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి. లోపలికి వచ్చిన అక్షయ్ కళ్ళు ముందు స్నేహ కోసం ఆ ప్యాలెస్ చుట్టూ వెతికాయి. కానీ ఆమె అక్కడ కనిపించకపోవడంతో అక్షయ్ తన చూపును అభయ్ వైపుకు తిప్పి, స్నేహ ఎక్కడుంది? ఆమెను నాకు అప్పగించు అని సూటిగా అడిగాడు. అభయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూశాడు. దాంతో అక్షయ్ కోపంగా, నువ్వు ఇప్పుడు స్నేహాన్ని అప్పగించకపోతే నేనేం చేస్తానో కూడా నీకు బాగా తెలుసు. ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాదు అంటూ హెచ్చరించాడు. అప్పుడు అభయ్ తన చేతిలోని సిగర్ను ఒక పఫ్ తీసుకొని చిరునవ్వు నవ్వుతూ అక్షయ్ వైపు చూసి, అక్షయ్ నువ్వు ఇప్పుడు నా ప్లేస్లో ఉన్నావని మర్చిపోద్దు. ఇది నా ఏరియా. నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడితే మంచిది అని అన్నాడు. ఆ మాటకు అక్షయ్ అతన్ని చూసి నవ్వి, మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, మనం ఏం చేయగలం అనేది ముఖ్యం. నేను ఎక్కడున్నా ఏమైనా చేయగలను. ఈ విషయం నీకు బాగా తెలుసు అన్నాడు. ఆ మాటకు అభయ్ పెద్దగా నవ్వి, ఏమైనా చేయగలిగే వాడివైతే స్నేహ కోసం ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తావు అని హేళనగా అన్నాడు. అప్పుడు అక్షయ్, నేను నిన్ను బ్రతిమలాడడానికి రాలేదు, ఆమెను తీసుకెళ్ళడానికి వచ్చాను అని అన్నాడు. ఆ మాటకు అభయ్, నువ్వు చాలా క్రేజీగా మాట్లాడుతున్నావు అక్షయ్. ఇప్పుడు స్నేహ నా దగ్గర ఉంది. నాతో డీల్ తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పాడు అభయ్. ఆ మాట విన్న అక్షయ్ అతనికి సమాధానం చెప్పకుండా వెనుక ఉన్న తన వాళ్ళ వైపు చూసి, మీరు వెళ్ళి ప్యాలెస్ మొత్తం వెతకండి, ఆమె ఎక్కడుందో పట్టుకొని తీసుకురండి అని చెప్పాడు. వెంటనే అభయ్ కోపంగా, అక్షయ్ నీకు ఎంత ధైర్యం, నువ్వు నా ప్లేస్లో ఉన్నావు అంటూ ఉండగానే అక్షయ్ మనుషుల్ని ప్యాలెస్ లోపలికి వెళ్ళనివ్వకుండా అభయ్ మనుషులు అడ్డుపడడం మొదలుపెట్టారు. క్షణంలో అక్కడ అంతా గందరగోళంగా మారిపోయింది. లోపల నుంచి ఇదంతా చూస్తున్న స్నేహ అందరూ తన వల్ల గొడవ పడుతున్నారని భయపడింది. ఇంకొంచెం సేపు ఉంటే అక్షయ్ అభయ్ కూడా అలాగే ఒకరినొకరు కొట్టుకుంటారని టెన్షన్తో చూస్తూ ఉంది. ఇంతలో హఠాత్తుగా అభయ్ తన చేయి పైకెత్తి, ఆగండి అని అరిచాడు. దాంతో అభయ్ మనుషులతో పాటు అందరూ ఎక్కడికి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అప్పుడు అభయ్ అక్షయ్ వైపు సూటిగా చూస్తూ, స్నేహ నా దగ్గరే ఉందని నీకు ఖచ్చితంగా తెలుసా అని అడిగాడు. అవును, ఆమె ఖచ్చితంగా ఇక్కడే ఉంది. ఈరోజు ఎంతమంది అడ్డొచ్చినా సరే స్నేహను నాతో పాటు తీసుకెళ్తానని నీకు మాట ఇస్తున్నాను అని కన్ఫర్మ్ చేసి చెప్పాడు అక్షయ్. ఆ మాటకు అభయ్ అతన్ని నవ్వుతూ చూడడంతో అక్షయ్ కోపంగా, నువ్వు నమ్మకపోతే ట్రై చేసి చూడు అని అన్నాడు. ఇంతలో క్లౌడ్ ప్యాలెస్లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన త్రిపాఠి అక్షయ్ చెవి దగ్గరికి వెళ్ళి, బాస్, మేడం హోటల్ నుండి తప్పించుకున్న తర్వాత డైరెక్ట్గా క్లౌడ్ ప్యాలెస్కి వచ్చిందని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఖచ్చితంగా మేడం ఇక్కడే ఉన్నారు, బహుశా ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారు అని గుసగుసగా చెప్పాడు.
ఇప్పుడు అక్షయ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? స్నేహ మళ్ళీ అక్షయ్తో వెనక్కి వెళ్తుందా, లేక అభయ్ దగ్గరే ఉండి తన పనిని కొనసాగిస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.